హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మీతో చికెన్ పెప్పర్ లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. చూస్తున్నారు కదండి ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉందో. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా, క్విక్గా, ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ముందుగా 1/2 కిలో లివర్ని తీసుకున్నానండి. చికెన్ లివర్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరుక్కొని, 2 పచ్చిమిర్చి, తగినంత కరివేపాకు వేసుకొని, మరియు 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగ మొగ్గలు వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గరిటతో స్టవ్ ఆన్ చేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేయడం వలన నీచు స్మెల్ అనేది వస్తుంది కదండి, ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా వేసి అందులోకి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. మనం ప్లేట్ పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచితే 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, చికెన్ అనేది వాటర్ని అన్నీ వదిలేస్తుంది. ఇలా కుక్ అవుతూ ఉంటుందండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని 5 to 6 మినిట్స్ ఉంచుకుంటే ఆ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పెప్పర్ ఫ్రైలోకి మనం మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి, 4 ఎండు కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేదండి, ఆయిల్ లేకుండానే రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా వల్లనే ఫ్రైకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా తయారు చేసుకొని వేసుకోవడం వలన ఏ కర్రీ అయినా, ఫ్రైస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకొని బాగా ఒకసారి మిక్సీ పట్టుకొని, కచ్చా పచ్చాగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా మీడియం ఫ్లేమ్లో మీడియంగా ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చికెన్ అనేది బాగా వాటర్ అంతా బాయిల్ అయిపోయి ఇలా కుక్ అయిపోయిందండి. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది అంతా ఇంకిపోయింది కనుక ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదండి, కొద్దిగానే పడుతుంది. లివర్ అనేది ఆల్రెడీ ఆయిల్ కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఆయిల్ని బాగా కలుపుకొని ఒకసారి 5 మినిట్స్, ఒక 3 to 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అలా పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి తగినంత కొత్తిమీరని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మసాలాని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చిందో మసాలా అనేది. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి నా ఫర్దర్ వీడియోస్ అని చెక్ చేసి మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదండి, ఇలా ఫైనల్గా మన చికెన్ లివర్ పెప్పర్ ఫ్రై అనేది రెడీ. ఎంతో ఎమ్మీగా, టేస్టీగా ఉండే సూపర్గా ఉంటుందండి. పప్పుచారులోకి, వేడి అన్నంలోకి ఈ లివర్ ఫ్రైని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, మరి మీ సండే అనేది ఎలా గడిచిందో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎంతో ఈజీగా, సింపుల్గా, క్విక్గా అయిపోయి చికెన్ లివర్ ఫ్రై రెడీ. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.